హలో కావ్య గారు. హలో. మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చేయాలి. లాయర్గా కోర్టులో వాదించడం లేదా ఆర్టిస్ట్గా సినిమాలో యాక్ట్ చేయటం ఏది సులువంటారు? లాయర్గా కోర్టులో వాదించడం. ఒక తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో మీకు ఎలాంటి సపోర్ట్ దక్కుతుంది? చాలా చాలా సపోర్ట్ దక్కుతుందండి. డైరెక్టర్స్ ఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ తెలుగు అమ్మాయిలు. సో ఇట్స్ లైక్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే చెరీ ఆన్ ద కేక్. అమ్మాయి బాగుంది, క్యారెక్టర్కి బాగుంటుంది, యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది, తెలుగు వచ్చు అంటే దే ఆర్ ఆల్ ఇన్ ఫర్ అస్. మీ దాకా వచ్చి చేజారిన ఒక మంచి అవకాశం గురించి చెప్పండి. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, ఒకటెందుకు పెద్ద లిస్టే ఉంది. ఇండస్ట్రీలో మీరు చాలా మంది హీరోలతో యాక్ట్ చేశారు, వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక మంచి మెమరీ గురించి చెప్పండి. అందరితో ఐ హ్యావ్ వెరీ వెరీ గుడ్ మెమరీస్ అండి. నిజంగా ఆల్ బిన్ రియల్ స్వీట్ హార్ట్స్ ఆన్ సెట్. వల్లంకి పిట్ట సాంగ్ దో ఇట్ వాజ్ లైక్ నేను హార్డ్లీ ఐ వాజ్ 4 years old అది షూట్ చేసినప్పుడు, కానీ నాకు చాలా బాగా గుర్తుంది. ఆ చెరుకు తోటల్లో షూటింగ్ కానీ చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఐ రిమెంబర్ వెన్ వీఆర్ షూటింగ్ చెరుకు తోటల్లో ఆల్ ఆఫ్ అస్ అక్కడే ఫ్రెష్గా చెరుకు దింపుకొని తినేస్తూ ఉండేవాళ్ళము. బట్ ఆ చెరుకు అంతా గారి ఫేస్ అంతా పాడేటివి అనమాట. మీరు ఒక సినిమాని రిజెక్ట్ చేయాలంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు? బోల్డ్ సీన్స్ లేదా క్యారెక్టర్ తక్కువగా ఉండటం? క్యారెక్టర్ నచ్చకపోయినా, కథ నచ్చకపోయినా. టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకి ఎక్కువ సపోర్ట్ ఉండదు అని చెప్తుంటారు కదా, దానిని మీరు ఏకీభవిస్తారా? నా ముగ్గురు డైరెక్టర్స్ అండ్ ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల డైరెక్టర్స్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను ఎలా చేస్తాను? ఐ మీన్ నేను ఎట్లా చేస్తాను సినిమాలు? సో ఇట్స్ డెఫినెట్లీ సపోర్ట్ ఉంది. కావ్య కళ్యాణ్ రామ్ ఒక రోజుని రిపీట్ చేయాలనుకుంటే అది ఏ రోజు? ద ఫస్ట్ ప్రీమియర్ మై పేరెంట్స్ చూసినప్పుడు ఆ విజువల్ నాకు చాలా ఇష్టం. వెదర్ ఇట్ వాస్ మసూదా కానీ, బలగం కానీ, ఉస్తాద్కి కానీ, వాళ్ళు చూసి బయటకు వచ్చాక వాళ్ళు ఏం చెప్పరు, నన్ను పొగడరు, ఓ బాగా చేసావు అట్లాంటివి ఉండవు. బట్ జస్ట్ ఎందుకో వాళ్ళ లుక్ నాకు చాలా ఇష్టం వాళ్ళ సినిమా చూసిన తర్వాత. కావ్య లేటెస్ట్గా చెప్పిన ఒక అబద్ధం. లేటెస్ట్గా గంట కూడా చెప్తాను అనుకుంటా. లేటెస్ట్గా అంటే ఏదైనా చేయాలని లేకపోతే డేట్ లేదు, ఇటు వెళ్తున్నా లేను. మీరు లాయర్ అయ్యారు కదా, మీరు వాదించిన మొదటి కేసు ఏంటి? నేను వాదించిన మొదటి కేసా ఐ థింక్ ప్రాపర్టీ డిస్ప్యూట్. మీరు తేజ సజ్జాతో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, ఇప్పుడు ఆయన హీరో అయ్యారు, మీరు హీరోయిన్ అయ్యారు. మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు? ఏది డైరెక్టర్స్ ఏరి, కథ లేవి, మేము రెడీ. కథ కావాలి, డైరెక్టర్ కావాలి. కావ్య గారు, మీరు హీరోయిన్గా రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఒకేసారి వీరిద్దరి సినిమాల్లో అవకాశం వస్తే ఎవరి సినిమాల్లో చేస్తారు? రెండు చేస్తారు. పొద్దున ఒకరికి కాల్ షీట్, సాయంత్రం ఒకరికి కాల్ షీట్, సాయంత్రం ఒకరికి కాల్ షీట్, పొద్దున ఒకరికి కాల్. అలా ఆల్రెడీ బంపర్ ఆఫర్ ఇస్తూ మళ్ళీ బంపర్ ఆఫర్స్లో చూస్ చేసుకోవడం అంటే కష్టం. కావ్య గారు, మీ చిన్నప్పుడు యాక్టింగ్కి ఇప్పుడు చేస్తున్న యాక్టింగ్కి మీలో మార్పు ఏమైనా కనిపించిందా? నాలో మార్పు డెఫినెట్లీ అప్పుడు నాకు అసలు నేను ఏం చేస్తున్నానో తెలియదు. ఇట్ వాజ్ నాట్ ఒక ప్రొఫెషనల్ ఆలోచన కాదు. ఇప్పుడు ఐఎమ్ మోర్ రెస్పాన్సిబుల్. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రెస్పాన్సిబుల్గా డైరెక్టర్కి, ప్రేక్షకులకి నచ్చేటట్టు చేయాలి అన్న ఆ తపన ఉంది నాలో ఇప్పుడు. కావ్య గారు, మీకు ఒకవేళ అవకాశం వస్తే ఇండస్ట్రీలో ఏ హీరోతో డేట్కి వెళ్తారు? నాగ చైతన్య. మీ లైఫ్లో మీరు ఎప్పుడు మర్చిపోని ఒక బ్యాడ్ అండ్ గుడ్ సంఘటన ఏంటి? బ్యాడ్, రీసెంట్లీ మై డాగ్ డైడ్ అండ్ unable to forget that, but good. నాకు మసూదా సినిమాకి కాల్ వచ్చినప్పుడు, బికాజ్ ఇట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్, ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. నేను ఆడిషన్ చేసిన తర్వాత ఐఎమ్ ఆన్ బోర్డ్ అని విన్నది, ఇట్ వాజ్ ఐ రియల్లీ స్పెషల్. షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో ఎప్పుడైనా ఎవరితో అయినా గొడవ పడ్డారా? మేకప్ మ్యాన్తోనో, అసిస్టెంట్తోనో. నేను బ్లాక్ కాఫీ అడిగితే నువ్వు ఈ కాఫీ తీసుకొచ్చావు, నేను ఎగ్స్ అడిగితే నువ్వు ఆమ్లెట్ తెచ్చావు, అది ఏదో ఉంటుంది అంతే, ఏదో పడే ఉంటాం. బట్ దానికి మించి ఐ డోంట్ థింక్ సో. మీరు చేసిన సినిమాల్లో అవుట్ ఆఫ్ 10 మార్క్స్ ఇవ్వాలి. గంగోత్రి లెజెండ్స్ చేశారండి ఆ సినిమాని. డైరెక్టర్ ఒక లెజెండ్, హీరో ఒక లెజెండ్. 100 on 10 ఫర్ దట్. జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ నేను ఆ సినిమాలో ఒక భాగంగా ఉన్నందుకే నేను దానికి 100 ఇస్తాను. బలగం, ఐ ఫీల్ లైక్ బలగంకి 10కి తక్కువ ఏమిచ్చినా ఆడియన్స్ నన్ను తిడతారేమో అని భయం వేస్తుంది. నేను ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ హవ్ గివెన్ us 10 on 10. ఉస్తాద్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నాకు నా క్యారెక్టర్ చాలా ఇష్టం. ఐ గివ్ 9 on 10. థ్యాంక్ యూ.